హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరూ కూడా వరలక్ష్మి వ్రతం చేసేసుకుని ఉంటుంటారు, ఈ వారం కూడా చేసుకుంటూ ఉంటారు కదా. అయితే ఈరోజు వీడియోలో నేను మీకోసం ఒక చిన్న సజెషన్ ఇస్తున్నాను అనమాట. ఏమీ లేదండి, మనం మామూలుగా పూజలు చేస్తున్నప్పుడు వాయనాలు ఇస్తూ ఉంటాము. ఆ వాయనాల్లో మట్టి గాజులు ఇస్తూ ఉంటాం కదా. అలాంటి మట్టి గాజులు ఇచ్చేటప్పుడు కొంచెం గిఫ్ట్ పర్పస్గా ఇచ్చేటప్పుడు ఇలాగా డెకరేటెడ్ బ్లౌజెస్, అలాగే డెకరేటెడ్ బ్యాంగిల్స్ని ఇచ్చినట్లయితే చాలా బాగుంటుంది. ఎవరికైనా ఒక చిన్న ఐడియా వస్తుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఇవైతే కుందన్ సెట్ అనమాట. సో నార్మల్గా థ్రెడ్ బ్యాంగిల్స్ కాకుండా కుందన్ బ్యాంగిల్స్ అనమాట. చాలా బాగుంటాయి. మెటాలిక్ కుందన్స్ తోటి చక్కగా మనము వీటిని చేసేసుకోవచ్చు, లేదా మీరు చక్కగా ఆర్డర్ చేసుకొని బల్క్లో తీసుకోవచ్చు. ఇప్పుడు నేను వేసుకునేవి కూడా చాలా బాగుంటాయండి. సో చూడండి, ఈ విధంగా మనకి ఫ్లేవర్ ఇలా వచ్చేసేసి, అండ్ ఇవి సింపుల్గా ఉన్నాయన్నమాట. రెండు కూడా చాలా బాగున్నాయి కదా. అండ్ అలాంటివి నేను మీకు వేరే కాంబినేషన్లో చూపిస్తాను. చూడండి, ఇది గ్రీన్ కలర్ అనమాట. సో ఈ గ్రీన్ కలర్లో మనకి ఈ విధంగా కొంచెం ఎమరాల్డ్ గ్రీన్ లాగా వస్తుంది. దీంట్లో మనకి ఈ విధంగా ఫ్లేవర్ అనేది ఇచ్చేసారనమాట. చూడండి, అలాగే సింపుల్గా సన్న బ్యాంగిల్స్ అనేవి ఇచ్చేసారు. మీకు కావాల్సి వస్తే అవి కూడా చక్కగా అన్నీ కూడా పెద్ద బ్యాంగిల్స్ మీరు తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఒక సెట్ అనమాట. కనిపిస్తున్నాయి కదా. ఈ విధంగా మనము రెండు సెట్స్ని కూడా, అంటే రెండు పేర్స్ని మనము రెడీ చేయించుకోవచ్చు. సో ఈ విధంగా వస్తాయి అనమాట. ఈ చేతికి సరిపోతాయి. చాలా బాగున్నాయి కదా. సో మన డ్రెస్కి మ్యాచింగ్కి తగ్గట్టుగా మనం వీటిని చేసుకోవచ్చు. సింపుల్ డిజైన్ అనమాట. ఒకవేళ మనము ఇట్లా పూజలకి చేయాలి లేదా గిఫ్ట్ చేయాలి అని అనుకుంటే బల్క్లో కావాలి కాబట్టి అట్లాంటప్పుడు మీరు చక్కగా ఆర్డర్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి ప్లాస్టిక్ బ్యాంగిల్ తోటి రెడీ చేస్తారు కాబట్టి సో నో ప్రాబ్లం అనమాట. అండ్ మీకు ఇంకొక పేజ్ చూపిస్తాను. ఇవ్వండి, స్కై బ్లూ, మంచి స్కై బ్లూ పట్టు చీరల మీదకి చాలా బాగుంటాయి. అండ్ దీంట్లో ఫ్లేవర్ వచ్చేసరికి మనకి డైమండ్స్ తోటి ఇచ్చారు, అంటే డైమండ్ కట్ కుందన్స్ తోటి ఇచ్చేసారనమాట. చూడండి, ఈ విధంగా చాలా బాగుంది కదా. తర్వాత ఒక లీఫ్ డిజైన్ ఇచ్చారు, అండ్ తర్వాత ఒకట్లా ఈ విధంగా మొత్తం. అయితే మధ్యలో వాటికి మనకి రౌండ్ కుందన్స్ కాకుండా ఈ విధంగా స్క్వేర్ షేప్లో ఇచ్చారనమాట. సో ఇవి కూడా మీకు నచ్చితే సెట్స్ వైజ్ తీసుకోవచ్చు. లేదు మాకు ఈ సన్నగా ఉండేటటువంటి బ్యాంగిల్స్ అవసరం లేదనుకుంటే జస్ట్ డ్రెస్సెస్ మీదకి ఈ విధంగా 2 బ్యాంగిల్స్ వేసేసుకోవచ్చు. చాలా బాగుంటాయి కదా. సో నేను మీకు వేసుకొని చూపిస్తాను. ఆల్రెడీ నాకు చేతికి ఉన్నాయన్నమాట. సో నేను శారీకి మ్యాచింగ్గా తీసుకున్నాను. అండ్ ఈ డిజైన్ కూడా నేను చూపిస్తాను. ఈ డిజైన్ కొంచెం బిగ్ డిజైన్ అనమాట. సో ఈ విధంగా వస్తుంది. మధ్యలో ఫ్లవర్ వస్తుంది, అటువైపు ఇటువైపు కూడా లీవ్స్ డిజైన్ వస్తుంది. సో అలాగే ఈ రెడ్ కాంబినేషన్ని బ్లాక్తో పేరప్ చేయాలనుకుంటే ఈ విధంగా బ్లాక్ కుందన్స్, ఇవన్నీ కూడా చమ్కీస్ కాకుండా కుందన్స్తో తీసుకోవటం వల్ల మనకి ప్రైస్ అనేది ఎక్కువ పడుతుందండి. సో ఈ కుందన్స్ మనము ర్యాప్ చేసిన తర్వాత వాటర్ ప్రూఫ్ గ్లూ తోటి కనుక మనము దీన్ని స్టిక్ చేసినట్లయితే చక్కగా ఇవి ఎక్కువ కాలం మన్నుతాయి అన్నమాట. సో ఇప్పుడు నేను మీకు బేబీ పింక్ కలర్ చూపిస్తున్నాను. సో అసలు ఎంత క్యూట్గా ఉన్నాయంటే అంత క్యూట్గా ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఒక లీవ్ డిజైన్ ఇచ్చారు అండ్ ఒక ఫ్లవర్ ఇచ్చేసారు, ఫ్లవర్ మోటివ్ అండ్ ఒక లీవ్. ఈ విధంగా మీకు క్లోజ్గా చూపిస్తున్నాను చూడండి. అలాగే ఈ కుందన్స్ కూడా మీరు కలర్స్వి తీసుకోవచ్చు అనమాట. సో ఈ ఓన్లీ వైట్ అండ్ గోల్డ్ కాకుండా మనము పింక్ అండ్ గోల్డ్ లేదా గ్రీన్ కలర్ గోల్డ్ అట్లాంటివి తీసుకోవచ్చు. అవి కొంచెం ప్రైస్ రేంజ్ అనేది ఎక్కువగా ఉంటుంది, బట్ మనం మ్యాచింగ్ చేసుకొని చాలా బాగుంటాయి. అండ్ ఇవి 4 బ్యాంగిల్స్ పింక్ వచ్చేసాయండి. అలాగే వీటి కాంబినేషన్గా 4 బ్యాంగిల్స్ ఇట్లాగా సన్నగా ఇచ్చేసారు. అయితే వీటిలో కూడా ప్లెయిన్ రౌండ్ కాకుండా ఒక బాదం షేప్ కుందను, అలాగే ఒక రౌండ్ కొందాను. చాలా బాగున్నాయి. అయితే ఈ బేబీ పింక్ని వాళ్ళు ఏం చేశారంటే వైట్ కలర్ తోటి పేరప్ చేశారనమాట. సో ఈ వైట్ కలర్కి సన్న బ్యాంగిల్స్ వచ్చేసరికి మనకి ఈ విధంగా వచ్చాయి.
చూడండి ఈ విధంగా ఒక్కచోట మనకి ఒక లైన్ లాగా ఇచ్చేసారనమాట. సో అక్కడక్కడ మళ్ళీ ఒక్కొక్క సింగిల్ కుందన్స్. ఇవి రెండింటిని కూడా మనం వైట్ కలర్ తోటి పేరప్ చేయొచ్చు ఇట్లా, లేదంటే ఇలా కూడా చేయొచ్చు. చాలా బాగుంటుంది కదా మనకి పెళ్ళిళ్ళకి కానీ, ఇప్పుడు అన్ని పెళ్ళిళ్ళ సీజన్ కదా, సో చాలా బాగుంటుంది. ఇలా చేసుకోవచ్చు, లేదా ఓన్లీ పింకే వేసేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. సో మీరు పట్టు చీరల మీదకి, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి అట్లాంటప్పుడు మీరు వీటిని ట్రై చేయొచ్చు అనమాట. అలాగే ఇంకొక పేర్ తీసుకున్నాను నేను ఇక్కడ, రెడ్ అండ్ వైట్ అనమాట. సో ఈ రెడ్ అండ్ వైట్ ఎట్లా ఉంటుందంటే, నేను ఇందా మీకు చూపించాను కదా, ఇలా చూడండి చాలా బాగుంది కదా. సో ఇక్కడ ఒకటి మిస్ అయింది బ్యాంగిల్. ఇవి ఫ్లవర్ డిజైన్, హాఫ్ ఫ్లవర్ డిజైన్ అనమాట. ఏ విధంగా వస్తుంది, సో అంతా కూడా అదే విధంగా వస్తుంది. దీనికి ఆపోజిట్ సైడ్ది మనం ఇలా వేసుకోవచ్చు, ఇది కూడా ఇలా. అప్పుడు మనకి మొత్తం కూడా ఇలా కనిపిస్తాయి. లేదంటే మీరు ఓన్లీ రెడ్ బ్యాంగిల్స్ కూడా పేరప్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, ఎట్లయినా చేసుకోవచ్చు. అది చాలా బాగుంటుంది కాంబినేషన్ అనేది. సో ఈ విధంగా నేనైతే మల్టీ కలర్స్ రెడ్ బ్యాంగిల్స్ని అయితే తీసేసుకున్నానండి. దీంట్లో మనకి అన్ని కలర్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి, అంటే 26, 28, 210 అన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి. సో మీరు పూజలకి వాటికి చేసుకోవాలి అంటే గిఫ్ట్ ఇచ్చుకోవాలి అని అంటే బల్క్లో మీరు బయట చేపించేసుకోవచ్చు. లేదు మన కోసమే ఎప్పుడైనా కానీ మన దగ్గర ఉన్నటువంటి శారీస్ లేదా డ్రెస్సెస్కి మ్యాచింగ్గా వేసుకోవాలి అని అనుకుంటే చక్కగా ఇంట్లోనే మీకు మీరే చేసేసుకోవచ్చు. మనకి నేను ఆల్రెడీ కొన్ని తయారు చేశాను అనమాట. సో మనకి యూట్యూబ్లో చూస్తే కనుక వచ్చేస్తాయి అనమాట. అంటే ఈజీగా ఎలా ర్యాపింగ్ చేసుకోవాలో చాలా సింపుల్ డిజైన్స్ వస్తాయి. ఇలా కాదు మనకి హెవీగా కావాలి అని అనుకుంటే మటుకు సో ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళాల్సిందే. సో వీటికి సంబంధించిన ఫోన్ నెంబర్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా కావాలంటే చక్కగా ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే ఈ మెటాలిక్ కుందన్స్ అనేవి చూడటానికి చాలా బాగుంటాయి అన్నమాట. ఇది డే టైం నేను వీడియో తీస్తున్నాను, నైట్ టైం అయితే సేమ్ మనకి డ్రెస్ మ్యాచింగ్ వేసుకున్నట్లయితే చాలా చాలా బాగుంటాయి అనమాట. అండ్ ఈవెన్ ఒక్క బ్యాంగిల్స్ వేసుకున్నా కానీ చాలా బాగుంటాయి. వీటిలోనే మనకి మల్టీ కలర్స్ కూడా వస్తాయండి. సో మల్టీ కలర్స్ థ్రెడ్స్తో, అంటే మల్టీ కలర్స్ శారీస్ కానీ మల్టీ కలర్ డ్రెస్సెస్ మీదకి చక్కగా మ్యాచ్ అవ్వచ్చు. సో అదండి ఈరోజు వీడియో. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ బ్యాంగిల్స్ కావాలనుకుంటే మటుకు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి మెసేజ్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటుంది మీ ఆశ జ్యోతి. అంతవరకు బాయ్ బాయ్.